చిన్నబాబుతో చాలా ప్రమాదమే. ఇంకెప్పుడు పొరపాటున కూడా ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఏంటి డ్రైవర్ బాబు నువ్వు? మరి నువ్వెవరు అనుకున్నా? ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా? అవునా? ఏమైంది? నువ్వు చిన్న బాబు గదిలోకి వెళ్ళొద్దన్నావు కదా. అవును, వెళ్ళొద్దన్నాను. కొంప తీసి వెళ్ళావా ఏంటి? అవును బాబు, నువ్వు చెప్పింది మర్చిపోయి క్లీన్ చేయడానికి ఆ రూమ్ లోకి వెళ్ళాను. వెళ్తే రూమ్ లో చిన్నబాబు ఉన్నాడా ఏంటి? ఉన్నాడు బాబు. అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చారు. అంతా నువ్వు చెప్పినట్టే ప్రవర్తించారు. నేను చెప్తూనే ఉన్నాను కదా ఆ గదిలోకి వెళ్ళొద్దు అని. అసలు అలా ఎలా వెళ్ళావు? మర్చిపోయాను బాబు. తీరా గదిలోకి వెళ్ళాక గుర్తొచ్చింది. బయటకు వచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాడు బయటకు వచ్చేసాడు. మీదకొచ్చాడు, భుజాల మీద చేస్తున్నాడు. బయటకు వెళ్దాం అంటాడు, నిన్ను ఎలా మిస్ అయ్యాను అంటాడు. నీతో మాట్లాడాలి అన్నాడు. అమ్మో 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 అమ్మో, నేను ఇంకాసేపు అక్కడే ఉంటేనా అమ్మా నా గుండె ఆగిపోయేది తెలుసా. అందుకే నేను చెప్పాను చిన్నబాబు గదిలోకి వెళ్ళొద్దు, వాడు చాలా ప్రమాదం అని. పోయి వాడి కంట్లోనే పడ్డావా? ఇక మాత్రం వదిలిపెట్టండి. నేను తప్పించుకున్నాను కదా, ఇంకేం చేస్తాడులే. కనిపించావు కదా. అన్ని అరేంజ్మెంట్స్ చేశావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎయిర్ హోస్టల్ బర్త్డే పార్టీకి ఒక ఎయిర్లైన్స్ ఓనర్ వస్తాడంటావా? వస్తాడు, వచ్చి తీరుతాడు. ఏంటా నమ్మకం? నన్ను నేను నమ్మినంతగా ఎవరిని నమ్మను. ఈ రోజు ఆ ప్లాన్ చేసిందంటే ఫెయిల్ అవ్వడం జరగలేదు, జరగదు కూడా. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నీలా ఎంతమంది ట్రై చేసి ఉంటారు చెప్పు? గెలవడం అందరికీ ఇష్టమే, బట్ ఎంతో మంది ఓటమిని గెలవడం నాకిష్టం. వస్తుంది చూడు నా గెలుపు. Hi Roja, many more happy returns of the day. థ్యాంక్ యూ సార్. చాలా విషెస్ వచ్చాయి, కానీ మీది మాత్రం చాలా స్పెషల్. ఫ్రెండ్స్ ఎవరు వచ్చినట్లేరు? చెప్పాను కదా సార్, ఫ్రెండ్స్ని ఫ్యాన్స్ని పిలవను అని. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరైనా నా చుట్టూ ఉండడం నాకు ఇష్టం లేదు. పాణిగ్రహణం అయిపోయినట్టే.
ఏంట్రా అమూల్ బేబీలంటే అరుణ్ గాడు ఎవరో ఫిగర్తో వచ్చి కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాడు, గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నాడు. బర్త్డే పాప బాగుందిరా. పదరా మన స్టైల్లో విషెస్ చెప్దాం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. హలో అరుణ్, నువ్వు పబ్ కూడా వస్తావా? ఇలాంటి ఫిగర్తో తీసుకొట్టాలి కానీ ఈ కేక్ కట్ చేయించడం ఏంటి బ్రో? బర్త్డే ఫిగర్ చాలా బాగుంది. మందేయకుండానే మత్తెక్కించే ఫిగర్. స్కాచ్ బాటిల్ లాంటి నాజూకైన నడుము, టచింగ్ ఇచ్చిన చెర్రీ ఫ్రూట్ లాంటి పెదాలు, కవ్వించే కళ్ళు. హే మైండ్ యువర్ వర్డ్స్. అసలు ఎవర్రా నువ్వు? హే, గుర్తుపట్టలేదా? ది గ్రేట్ జాహ్నవి సన్ని. హే వెళ్ళి నీ పని చూసుకో. అవుట్. వాట్ బేబీ, బ్రో కోపడుతుంటే తప్పని చెప్పవే.